ఒకసారి ఒక వ్యక్తికి దారిలో యమధర్మరాజు కలిశారు. అయితే ఆ వ్యక్తికి అతను యమధర్మరాజు అని తెలియదు. యమధర్మరాజు ఆ వ్యక్తిని తాగటానికి నీళ్లడిగారు. ఒక్క క్షణం గడిచిందంటే ఆ నీళ్లు ఆ వ్యక్తి తాగేవాడు. వెంటనే యమధర్మరాజుకి ఆ నీళ్లనిచ్చాడు. నీళ్లు తాగిన తర్వాత యమధర్మరాజు ఆ వ్యక్తితో ఇలా చెప్పాడు. నేను నీ ప్రాణాలు తీయటానికి వచ్చిన యముణ్ణి. కానీ నువ్వు తాగటానికి నాకు నీళ్ళిచ్చి నా దప్పిక తీర్చావు. అందువలన నీ తలరాత మారటానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను అని యమధర్మరాజు ఆ వ్యక్తికి ఒక డైరీ ఇచ్చారు. నేను నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఇందులో నీకేం కావాలో రాసుకో. అది జరుగుతుంది. కానీ గుర్తుంచుకో, నీకు సమయం కేవలం 5 నిమిషాలు మాత్రమే. ఆ వ్యక్తి డైరీ తీసుకుని ఓపెన్ చేశాడు. మొదటి పేజీలో చదివాడు. అందులో తన పక్కింటాయనకు లాటరీ రాబోతుంది. అతడు కోటీశ్వరుడు కాబోతున్నాడు. అది చదివిన ఆ వ్యక్తి అతనికి లాటరీ తగలకూడదు అని రాశాడు. తరువాత పేజీ చదివాడు. తన స్నేహితుడు ఎలక్షన్లో గెలిచి మంత్రి పదవి రాబోతుంది. అది చదివి అతడు ఓడిపోవాలి అని రాశాడు. ఈ విధంగా ప్రతి పేజీ చదువుతూ చివరికి ఖాళీ ఉన్న పేజీలో తనకు కావలసింది రాయాలి అనుకుంటాడు. ఈలోపే యమధర్మరాజు ఆ వ్యక్తి చేతిలో నుంచి డైరీ తీసుకొని, నీకిచ్చిన 5 నిమిషాల సమయము పూర్తయింది. ఇప్పుడు నువ్వేమీ రాయకూడదు. నువ్వు నీ పూర్తి సమయాన్ని ఇతరులను గురించి ఆలోచించటంలోనే సమయమంతా వేస్ట్ చేసుకున్నావు. నీ జీవితాన్ని స్వయంగా నువ్వే కష్టంలోకి నెట్టుకున్నావు. నీ యొక్క మృత్యువు నిశ్చితమైంది అని డైరీ తీసుకున్నాడు. ఆ వ్యక్తి చాలా పశ్చాత్తాపపడ్డాడు. వచ్చిన అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నాడు. ఈ కథ యొక్క అర్థం ఏంటంటే, ఈశ్వరుడు మనందరినీ సంతోషంగా పెట్టటానికి ఎన్నో అవకాశాలు ఇస్తాడు. కానీ మనము వ్యర్థంగా ఆలోచిస్తూ, ఇతరులకు చెడు చేస్తూ మన సమయమంతా వ్యర్థం చేసుకుంటున్నాము. ఎవరైతే ఇతరులకు ఎప్పుడూ సుఖాన్ని ఇస్తూ ఉంటారో వారిపైన ఈశ్వరుని కృప నిండి ఉంటుంది. భగవంతుడు కలం మన చేతికిచ్చి మీ భాగ్యరేఖ మీరే రాసుకోండి అని అవకాశం ఇస్తున్నారు. కానీ మనము పరచింతన చేస్తూ సమయమంతా వేస్ట్ చేసుకొని మన అదృష్టాన్ని మనమే వంచన చేసుకుంటున్నాము. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.